'బిగ్ బాస్ 8' అయిపోయాక కూడా ఒక అన్నెసెసరీ డ్రామా స్టార్ట్ అయింది. 'యష్మి' అండ్ 'గౌతమ్' మధ్యలో. ఒక సింపుల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో పెద్ద వార్ క్రియేట్ చేశారు 'యష్మి' అండ్ 'గౌతమ్' వాళ్ళ ఫ్యాన్స్ కూడా. అసలు ఈ ఓవర్ యాక్షన్ అవసరమా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. సోది లేకుండా, లాగ్ లేకుండా ఆన్ పాయింటే మాట్లాడుకుందాం. చిన్న వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. లేదా ఎక్కడైనా స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు పర్వాలేదు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! రీసెంట్‌గా ఏంటంటే 'గౌతమ్' ఒక ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. అందులో ఏంటంటే 'రాధిక రాధిక' అనే సాంగ్ యూజ్ చేశాడు. దానికేమైంది 'యష్మి' ఫ్యాన్స్ కొందరు రియాక్ట్ అయ్యారు. ఏదో ఇండైరెక్ట్‌గా 'యష్మి'ని అంటున్నట్టు కాస్త ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశారు. అసలు ఇష్యూ ఎందుకొచ్చిందంటే, మన 'గౌతమ్' అక్క అక్క అని అనేవాడు కదా! 'యష్మిని'. అప్పుడే 'రాధిక' అని కొంచెం బాగా ట్రోల్స్ వచ్చాయి. అప్పుడు వీళ్ళెవ్వరు రెస్పాండ్ అవ్వలే. ఇప్పుడు 'గౌతమ్' నార్మల్‌గా సాంగ్ పెట్టినందుకు వీళ్ళు అతిగా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు రెస్పాండ్ అయిందే కాకుండా కామెడీగా ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా! 'యష్మి' కూడా ఏంటంటే 'రాధిక' సాంగ్ పెట్టి ఈవిడే రెస్పాండ్ అయింది. అంటే నీ స్టోరీలో నువ్వు విలన్ అవ్వచ్చు. కానీ నా స్టోరీలో మాత్రం నువ్వు క్లోన్. క్లోన్ అంటే జోకర్ గాడివి అన్నట్టనమాట. కామెడీ ఏంటంటే ఇక్కడ నాకు అర్థం కానిది ఏదో గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు అసలు తన గురించి ఏమీ రిప్రజెంట్ చేయలేదు. తన పేరు కూడా తీయలేదు. అతను ఏదో సాంగ్ పెట్టుకున్నాడు. సాంగ్ పెట్టుకొని తన ఫోటో కూడా పెట్టుకున్నాడు. ఇంకెవరిది పెట్టలేదు. పెట్టినందుకు దానికి అనుకోకుండా తినే రెస్పాండ్ అయిపోయి తినే తనని అబ్యూజ్ చేస్తున్నాడు అనుకోని తిను స్టేటస్ పెట్టేసుకుంది. ఆగండి. ఈ వార్ ఇక్కడితో ఆగలేదు. తర్వాత కూడా కంటిన్యూ అయింది. అండ్ 'గౌతమ్' ఒక సాంగ్ క్యాజుయల్‌గా పెడితే దానికి ఓవర్‌గా రియాక్ట్ అయిపోయేంత పెద్ద వార్‌లాగా మార్చేయవలసిన అవసరం ఏముందో నాకైతే అర్థం కాలే. డైరెక్ట్‌గా ఒకటే అడుగుతున్నాం 'యష్మి' కానీ వాళ్ళ ఫ్యాన్స్‌ని కానీ ఇది సింపుల్ లాజిక్కు. ఒక సాంగ్‌కి మీకు పేటెంట్ రైట్స్ ఉన్నాయా? ఈ సాంగ్ 'యష్మినే' అంటున్నట్టు లేకపోతే 'యష్మి' కోసం డెడికేట్ చేసినట్టు. అది ఎప్పుడో రిలీజ్ అయిన సాంగ్. చాలామంది పెట్టుకున్నారు స్టేటస్‌లో. అలానే 'గౌతమ్' కూడా పెట్టుకున్నాడు. దాంట్లో తప్పేముంది? థాంక్ యూ. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.